జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే భుజంగం భుజంగం అరే ఇక్కడ కూర్చోనే పలకలేదురా ఏంట్రా రాఘవరావు గారా ఏమిటిలా దయచేశారు ఏంట్రోయ్ ఎప్పుడూ లేని పేరు వెనక గారు అని చేర్చి మరీ పిలుస్తున్నావు ఏంటి సంగతి గొప్పవారు సార్ మీరు గొప్ప గొప్ప సంబంధాలు చూస్తూ గొంతులు కోస్తుంటారు మిమ్మల్ని మన్నించకపోతే ఎలా ఏంట్రా మాట్లాడుతున్నావు ఏంటి చెల్లెమ్మా వీడిని ఏమైనా పిచ్చుకో ఖర్చింది అలా మాట్లాడుతున్నాడు అరే ఏంటమ్మా వీళ్ళిద్దరికి ఏమైంది మీ అమ్మ ఎందుకు అలా వెళ్ళిపోతుంది ఏదైనా జరిగిందా నువ్వేనా చెప్పమ్మా అరే ఒక్కరూ మాట్లాడరండి అసలు ఏం జరిగిందో మీకు తుఫాన్లో ఇల్లు వాకిలి పోగొట్టుకునే వాళ్ళు ఎందుకలా దిగులుగా కూర్చున్నారు అసలు ఏమైనా జరగకూడదు జరిగిందా జరగకూడదే జరిగింది నీ దయవల్ల ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావో ఎందుకలా మాట్లాడుతున్నావో నాకే అర్థం కావడం లేదు నువ్వెందుకు ఇలా చేసావో నాకు అర్థం కావడం లేదు నేనేం చేశాను చాలా గొప్ప సంబంధం చూపించావు ఆ సంబంధం చేసుకునే శక్తి గాని ఆశ గాని మాకు లేవు స్నేహితుడివి కదా నా మంచి కోరతావు అనుకున్నాను కానీ నన్ను ఇలా నట్టెట్లు మూస్తావు అనుకోలేదురా చెల్లెమా 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 ఏంటమ్మా వాడు అలా మాట్లాడతాడు ఏమైనా అర్థం ఉందా నేను వాడిని నట్టాడు ముంచానట అమ్మా నిన్నటి వరకు నేను బంగారంలో సంబంధం చూశానని అందరికీ చెప్పాడే అలాంటిది వాడిని నేను ఎందలో నిష్ఠులు ఆడుతుంటే నేనేం తప్పు చేశానమ్మా ఏమ్మా ఆ మాటలకు నా మనసు బాధపడుతుంది కదా చెప్పమ్మా మా నాన్నన్న మాటకి మీరంత బాధపడిపోతే మరి మీరు చేసిన తప్పుకి మేమెంత బాధపడాలంకో అయ్యో మీరందరూ ఎంత బాధపడిపోవడానికి నేను చేసిన అంత పెద్ద తప్పేంటమ్మా మిమ్మల్ని ప్రాణంగా చూసుకునే మీ స్నేహితుడికి మంచుపకారమే చేద్దాం అనుకున్నారు. తోడు పుట్టిన వాడికంటే ఎక్కువగా చూసుకున్నాను. మీరింత పని చేస్తారని అనుకోలేదన్నయ్య. అయ్యో మీరందరూ ఎందుకు ఇన్ని మాట్లాడినా మనసును బాధ పెడుతున్నారమ్మా? నేను చేసిన తప్పేంటో ఒకసారి చెప్పి ఆ తర్వాత మీరు తిట్టినా కొట్టా నేను సిద్ధంగా ఉన్నానమ్మా.
నువ్వేం చేసావో నీకు తెలుసు, మాకు తెలుసు. దయచేసి వెళ్ళిపో. మరొకరికి ఇలాంటి సంబంధం చూపించి వాళ్ళ బ్రతుకులు అన్యాయం చేయకు. బాపినీళ్ళు లాంటి వాడు సంబంధం చూపిస్తే మీ జీవితం అన్యాయం అయిపోతుందా? మీకెవరో లేని పని చెప్పారు, అందుకే మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మేం మూర్ఖులమో తెలివైన వాళ్ళమో నీకు అనవసరం. మాకు ఈ సంబంధం వద్దు. అంకుల్, బాపినీడు మీ దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి కావచ్చు, కానీ మీకు ఆయన గురించి చాలా తక్కువ తెలుసు. ఆయన నేనే కాదంకుల్, ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. బాపినీడు మీ కుటుంబానికి సరిపోడు. నిజమేనమ్మా? ఆ విషయం తెలుసుకోక నేనే మీతో ఆ సంబంధం నిశ్చయించాను. అందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. అమ్మా, నువ్వేమన్నావు? బాపినీడు గురించి నాకు చాలా తక్కువ కదువు తెలుసు అన్నావు. అమ్మా, వాడు ఎంత బిడ్డగా ఉన్నప్పటి నుంచి ఈ చేతి మీద పెంచి పెద్ద చేశానమ్మా. కానీ ఇవాళ ఎవరో చెప్పిన మాటలు విని ఆ కోయిలను చూసి కాకనుకొని మీరు భ్రమపడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు. కానీ ఏదో ఒక రోజు మీరు అందరూ టోటల్గా పశ్చాత్తాపడక మానరు. ఇంకోటి ఏంటమ్మా అన్నావు? బాపినీని పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్ల సిద్ధపడదని కదా అన్నావు. అమ్మా, మీరు చూస్తుండండి, వారం తిరిగేసరికల్లా మిమ్మల్ని తలదన్నే సంబంధం తీసుకొచ్చి ఆ బాపినీడికి వివాహం చేయించకపోతే నా పేరు రాఘవరావే కాదు. ఏమండి? రే భుజంగం, ఇన్నాళ్ళ వరకు నేను ఎవరికి చెడ్డ సంబంధం కుదర్చలేదు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. మన సుదీర్ఘ పరిచయంలో కూడా నీ మనసు కష్టపెట్టే మాట ఎప్పుడూ ఒక్కటి కూడా అనలేదు. అలాంటిది నీకు నీ కూతురికి నష్టం కలిగించే పని నేను చేస్తానని ఎందుకు అనుకున్నావురా? రే, నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. కంట్లో నీరున్నప్పుడు ఎదుటివాడి రూపం కూడా స్పష్టంగా కనిపించదురా. నెత్తి మీద శని ఉన్నప్పుడు ఎదుటివాడి మాట కూడా స్పష్టంగా వినిపించదురా. రాఘవ, ఇందాక అమ్మాయి చెప్పినట్టు నీకు తెలిసిన బాపినుడు మంచివాడే ఉండొచ్చు, నీకు తెలియని బాపినుడు చెడ్డవాడే ఉండొచ్చు కదా. రే, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. కానీ ఎన్ని చెప్పినా ఒకటే మాట, బాపినీడు చాలా మంచివాడు. అలాంటి వాడి మీద నిందేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అవుతుంది. రే, నీకొక్క సంగతి చెప్తున్నాను విను. అదృష్టం తలుపు తడుతున్న తరుణంలో అజ్ఞానంతో తలుపును మూసుకుంటున్నావు. ఈ తలరాత్రి తప్పించడానికి ఎవరికి సఖ్యం కాదు. వస్తాను. ఏమండి? అంకుల్, అంకుల్, అంకుల్ లోపల మీ కళ్ళజోడు మర్చిపోయారు. అంకుల్, ఆ కారు అది టాక్సీ అమ్మా. మా ఎదురింటి ఆనందంలో బుక్ చేశాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు ఇవాళ్లే. అబ్బాయిని తీసుకురావడానికి వెళ్తూ దారిలో ఇలా వచ్చాను. అది టాక్సీయా? అవును. మీరు ఈ కారు? దీనికి ఓనర్ కమ్ డ్రైవర్ని నేనేనమ్మా. మొన్న కావిడ ఈ కారులో వచ్చి ఈ కారు వాళ్ళదే అని నువ్వు వాళ్ళ డ్రైవర్ అని చెప్పింది. ఓహో, ఆవిడ ఓ గంటకని కారు బుక్ చేసుకుంది, ఒక రోజు కిరాయి ఇచ్చింది. అలాగా? మరి ఈ కారు తనదేనని చెప్పింది. ఇప్పుడు మీరు అనండమ్మా, ఈ కారు మీదని, నేను మీ డ్రైవర్నని. నిజంగా మీదైపోతుందా? పైగా ఆవిడ మా డైలీ కస్టమర్. ఆవిడ ఓ టైప్ మనిషి. డబ్బున్న వ్యక్తుల దగ్గరికి వెళ్లాలంటే మా కారే బుక్ చేసుకుంటుంది. ఏమిటో అంకుల్, అంతా అయోమయంగా ఉంది. ఆవిడ కార్ తనదేనని, బాపినీడు గారు తనకి కారు కొనిచ్చారని చెప్పింది. అమ్మా, సీ బుక్ చూపించమంటారా? అక్కర్లేదు రావయ్య. నందిని, నాకిప్పుడు విషయం అంతా అర్థమైంది. మీ మనసు పాడు చేసింది ఆవిడన్నమాట. సో ఇదంతా ఎవరో ఆడిన నాటకం. అమ్మా, నువ్వు ఇక్కడుండు, నేను లోపలికి వెళ్ళి మీ నాన్నని చాకిరే పెట్టేసి వస్తాను. వెళ్తున్నానని మళ్ళీ వచ్చామే? నా ఇష్టం, వెళ్తాను వస్తాను. అడగడానికి నువ్వెవడవురా? ఈ ఇంటి ఓనర్ని. ఆ బోడి ఓనర్వి. ఇంతకీ అసలు విషయం చెప్పు. ఈ సంబంధాన్ని ఎందుకు వద్దన్నావట? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చేసిన ఉపకారం చాలు గాని వెళ్ళు. కారణం తెలుసుకోకుండా నేను ఒక్క అంగుళం కూడా కదలను. కదలకపోతే మెడపట్టి గెట్టేస్తాను. నువ్వే? ఆ నీకు అంత ధైర్యం ఎక్కడ ఏడ్చింది గాని అసలు విషయం ఏంటో చెప్పవా? ఏం చెప్పమంటావురా? నువ్వు మంచివాడు అనుకుని కొడుకులా చూసుకునే నీ బాపినుడికి ఎంతో మంది భార్యలు ఉన్నారని చెప్పమంటావా? వాడు ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని చెప్పమంటావా? ఓస్, అదా కారణం. ఇంకేదో కారణం వల్ల ఈ సంబంధం కాదన్నావేమో అనుకున్నాను రా. అంటే బాపినుడు ఇలాంటి వాడే నీకు ముందే తెలుసా? బాగా తెలుసు. తెలిసి ఇంత మిత్రద్రోహం చేస్తావురా నీచుడా?
తెలిసిన నిజాలు అందరికీ చెప్తే కాపురాలు కూలిపోతాయరా. ఛీ, ఆ మాట అనడానికి సిగ్గులేదు? ఇలా ఎంతమందిని మోసం చేస్తావురా? వాడి పాపంలో నీకు భాగం ఉందన్నమాట. చూడబాయ్, చాలా నిజాల్ని నేను నా కడుపులోనే దాచుకుంటానురా. బాపిరెడ్డికి ఉండే అక్రమ సంబంధాల గురించి నాకు తెలుసు, కానీ నేను బయట పెట్టను. అంతెందుకురా, నువ్వు నాకు చాలా ప్రాణ స్నేహితుడు కదా. కానీ నీకిద్దరు భార్యలు ఉన్నారన్న సంగతి ఎప్పుడైనా ఎవరికైనా నేను చెప్పానా? లేదే. ఏమిటి, నాకిద్దరు భార్యలా? కనీసం నా చెల్లెమ్మకైనా చెప్పేనా? లేదే. ఒరే ఒరే లక్ష్మి, ఒరే దుర్మార్గుడా, లక్ష్మి ఆగు, ఆగు లక్ష్మి, 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 లక్ష్మి నా మాట విను. లక్ష్మి, లక్ష్మి నా మాట విను. ఒరే ఒరే చూడరా, నాకిద్దరు భార్యలేంట్రా? మీ చెల్లి ఎలా ఏడుస్తుందో చూడరా. నేను అందుకే చెప్పాను, నా చేత నిజాలు తెప్పించి కొన్ని కాపురాలు కూల్చకండి అని. నాకు ఆవేశం తెప్పించారు, నిజం చెప్పేశాను, అనుభవించు. లక్ష్మి, వీడి మాట నమ్మకు. మనం ఆ సంబంధం వద్దన్నామని నా మీద లేనిపోనివి కల్పించి చెబుతున్నాడు. నాకు తెలుసు అన్న ఏనాడు అబద్ధం చెప్పలేదు. అయినా మీకు ఇదే బుద్ధండి. మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది. అప్పటికి నేను చెప్పానమ్మా, రే ఇలాంటి పనులు చాలా తప్పురా అని. కానీ ఆ దేవి అంటే నా ప్రాణం, ఆవిడ లేకుండా నేను ఉండలేను అంటూ అమ్మా చెల్లెమ్మా 1-2 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాడు. ఛీ, దుర్మార్గుడా, లేనిపోనివి కల్పించి చెప్పడానికి నీకు నోరెలా వచ్చిందిరా? మరి ఆ బాపుని శంకించడానికి నీకు నోరెలా వచ్చిందో ఇడియట్? ఒరే, ఏమీ లేని నీకే ఎంతమంది భార్యలుంటే ఆ బాపిలో కోటిస్తాడు, వాడికి ఎంతమంది పెళ్ళాలుండాలరా? నీకు దండం పెడతాను, నిజం చెప్పరా? నేను అలాంటి వాడిని కానని చెప్పరా? రే, నీకిద్దరు భార్యలు ఉన్నారన్న మాట ఎంత నిజమో ఆ బాపినికి అంతమంది భార్యలు ఉన్నారనే మాట కూడా అంతే నిజం. రే, నేను ఒక అబద్ధం చెప్పేసరికి 40 ఏళ్లు కాపురం చేస్తున్న నీ భార్య నిన్ను అనుమానించింది. అలాంటి దానిపై ఓ లేడీ వచ్చి మా గురించి అబద్ధం చెప్పగానే అంత పెద్ద బాపిని అనుమానించారు, ఇంత పెద్ద పర్సనాలిటీ నన్ను అనుమానించారు. అన్నయ్య, మీరు చెప్పింది నిజంగా అబద్ధమేనా? అబద్ధం కాక నిజమని ఎలాగనుకుంటావమ్మా? మా వెధవగాడి ముఖానికి 2 పెళ్ళాలు ఒకటా? అమ్మా చెల్లెమ్మా, ఇన్నేళ్ల కాపురంలో నువ్వు నీ భర్తను అర్థం చేసుకున్నది ఇదేనటమ్మా? అంతే, నిజానిజాలు తెలుసుకోకుండా నింద వేసి. నువ్వు మాత్రం ఎన్నెన్ని మాట్లాడలేదు. సారీరా, అమ్మాయి చెప్పింది ఆలోచించకుండా మూర్ఖంగా నమ్మేశాను. ఏడ్చావులే. అయినా భుజంగం, నీ కూతురు ఒకటి నా కూతురు ఒకటి నేను ఎందుకు అనుకుంటాను రా? నిజంగా బాపిడి చెడ్డవాడైతే ఈ సంబంధాన్ని నేను ఎందుకు కుదురుస్తాను రా? సరే, ఇంకా విషయం వదిలే. గ్రహణం విడిచింది, సరదాగా కాఫీ తాగుదాం పదా. ఏంటి ఈ సమయంలో కూడా కాఫీయే? ఆ పెద్ద మందు తాగే మొహమే గాని పద కాఫీ తాగుదాం. సరే పద. Like and subscribe Eagle Media Works.